హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రెడై ఎగ్జిబిషన్కి వచ్చాను. సో ఏం లేదు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు హౌసింగ్ సొసైటీ హౌసింగ్ రియాలిటీ గురించి ఒక ఎగ్జిబిషన్ లాంటిది హైటెక్స్లో పెట్టారనమాట. సో అక్కడ డిఫరెంట్ రియాలిటీ వాళ్ళందరూ ఉంటారు, బిల్డర్స్. అది ఎక్కడ ఏంటి అనేటటువంటిది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అక్కడ హైటెక్స్లో రెగ్యులర్గా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, చెక్ చేస్తూ ఉండాలి. ఈరోజు 4 హాల్స్ 4 to 7 హాల్స్ ఉంటాయి, నొబెటల్ దగ్గర ఉంటుంది. సో ఈరోజు స్టేషనరీ ఎగ్జిబిషన్, సోలార్ పవర్స్కి సోలార్ మనం ప్లేట్స్ అవి పెట్టుకుంటాం కదా, వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నిటితో కూడినటువంటి ఎగ్జిబిషన్స్ అనేది ఇంకొక హాల్లో రన్ అవుతున్నది. ఒక దాంట్లో రియాలిటీకి సంబంధించిన, అంటే మన హౌసింగ్ సొసైటీస్కి సంబంధించిన కమర్షియల్స్ దాని గురించి, ఇంకొక దాంట్లో ఇంకోటి రన్ అవుతుంది. నాకు ఇంకోటి అయితే గుర్తుకులేదు. నేను ఇంతకుముందు కూడా ఈ దానికి వచ్చాను, ఈ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ రెగ్యులర్ ఎగ్జిబిషన్ టైప్లో వచ్చాను అనమాట. ఫర్నిచర్ ఎగ్జిబిషన్, కానీ దాన్ని కూడా వీడియో పెట్టాను నేను. ఇది సెకండ్ టైం, బట్ డిఫరెంట్ హాల్కి వస్తున్నాను. సో ఫస్ట్ ఇలా మనం ఎంట్రన్స్కి రాగానే చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క హౌసింగ్ బిల్డర్ తాలూకా స్టాల్ టైప్లో ఉంటుంది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ తోటి వాళ్ళు ఉన్నటువంటి బ్రౌచర్స్ వాటితోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కమర్షియల్ స్పేస్ కోసమని మామూలుగా వెళ్ళింది, నేను కమర్షియల్ స్పేస్ కోసమని. బట్ ఎలా ఉంటుంది అంతా కూడా నేను, ఇది మై హోమ్ వాళ్ళది, తర్వాత ఇంకా చాలా అన్ని రకాల హౌసింగ్ బిల్డర్స్ వాళ్ళందరివి ఇండివిజువల్గా ఉన్నాయన్నమాట. ఇదంతా మనం రౌండప్ చేయడానికే ఇంచుమించు మనకు ఒక 40 to 50 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. సో ఇది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి అవసరం ఉన్న వాటిని అయితే అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్టే, ఇదేం కాస్ట్ ఏం నాకు పడలేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటాయి. కొన్ని కాస్ట్ ఉంటాయేమో నాకు తెలియదు, నేను ఇంతవరకు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఇక్కడ నేను 3 to 4 వెళ్ళాను అనమాట. జనప్రియ, స్వగృహ వీళ్ళ ఉంటాయి కదా, సో వాటిలోవి నేను అప్రోచ్ అయ్యాను. లాస్ట్కి బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాల్ ఉంటుంది, మధ్యలోనే మనకి రిఫ్రెష్మెంట్ స్టాల్స్ ఉంటాయి. సో అన్నిటినీ మనకి ఎటువంటి ఫెసిలిటీ కావాలి అనేది ఒక ఐడియా ఉంటుంది, మనకి ఏం కావాలి అనేది ఒక ఐడియాతో వెళ్తాం కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఐడియాలజీకి అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మీకు స్టాల్స్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటివి చూపించాను. నేను అప్రోచ్ అయినటువంటివి అయితే నేను పెద్దగా అక్కడ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాను కనుక నేను అక్కడ షూట్ చేసి వాళ్ళు చెప్పింది చేయడానికి నాకు అవ్వలేదన్నమాట. సో అయితే మీరైతే చూస్తూ ఉండండి, చాలా బాగుంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటే మిస్ అవ్వకుండా అటెండ్ అవుతూ ఉండండి. మనకి తీసుకోకపోయినా ఇన్ఫర్మేషన్ అనేటటువంటి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి స్టేషనరీది ఉందనుకోండి, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఆ స్టేషనరీస్ అవి పర్చేస్ చేయడానికి కూడా తక్కువకి వచ్చాయనుకోండి, తీసుకోవడానికి బల్క్లో వచ్చినా తీసుకోవడానికి బాగుంటుంది. సో నెవర్ మిస్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ మాత్రం నేను ఇచ్చే సలహా. చూడండి ఇక్కడైతే, అండ్ చిన్నపిల్లలు ఎవరైనా వస్తూ ఉంటారని చెప్పి ప్రతి ఒక్క స్టాల్ అనుకోండి, లేకపోతే ఒక వీళ్ళ దగ్గర చాక్లెట్స్, బంచ్ ఆఫ్ చాక్లెట్స్ ఒక బాల్లో వేసి ఉంచుతూ ఉంటారు. పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇలాగా డిఫరెంట్, ఇది వచ్చేసి ట్రిచి, అండ్ అక్కడ వచ్చేసి రాజ్పుష్ప, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా నేను 3/4 మాత్రమే కవర్ చేశాను, ఇంకా నేను కొంచెం వదిలేశాను. లాస్ట్లో నాకు చిన్న పాప వచ్చేస్తుంది, టైం అవుతుంది అని చెప్పి నేను త్వరగా వచ్చేయాలని చెప్పేసి మొత్తం కవర్ చేయలేకపోయాను అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. నేను వెళ్ళిన నా ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ నాకు కావాల్సింది ఈ ఎగ్జిబిషన్లో ఎక్కడ దొరకలేదు, అంటే నేను ఏదైతే చూస్తున్నానో నాకు అదైతే దొరకలేదు. అర్బన్ ఏదో వచ్చింది. సో ఇది ఫర్న్ వాళ్ళది. సో ఇలాగా నేనైతే మొత్తం రొటేట్ చేశాను కానీ దొరకలేదు. బట్ ఈవెన్ దో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్, నాకు అంటే నాకు నా టైం అనేది కొంచెం ఇదే నాకు దొరికింది, నా పర్సనల్ టైం అని అయితే నాకు అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్ని తప్పకుండా బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో మరి ఈ వీడియోని అయితే నేను ఇక్కడికి వాయిస్ ఓవర్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.